అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పొచ్చు. ఇందులో మొదటిసారి సమంత ఐటెం సాంగ్ చేసింది. దీనికి తోడు తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కిస్ 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 లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ పాటలో శ్రీలీల తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కానీ మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ పాట చూసిన తర్వాత చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాట కంటే సమంత ఓ అంటావా పాట చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం పనిచేసినందుకు సమంతకు 5 కోట్లు పారితోషికం ఇచ్చారు. కానీ పుష్ప 2లో నటించిన శ్రీలీలకు కేవలం 2 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే ఇలా 2 పాటలను కంపేర్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న విషయంలో తాజాగా సమంత ఒక పోస్ట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సమంత తన పోస్ట్లో శ్రీలీల అల్లు అర్జున్ కాంబినేషన్ ని తెరపై చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారంటూ కామెంట్లు చేసింది. డాన్సింగ్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల సమంత కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఆడియన్స్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించటం లేదు. దీంతో రంగంలోకి దిగిన సమంత శ్రీలీల అల్లు అర్జున్ ఫోటోని షేర్ చేస్తూ శ్రీలీల ఈ పాటలో చంపేసింది, దయచేసి సైలెంట్ గా ఉండి పుష్ప 2 కోసం ఎదురు చూడండి అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత. మొత్తానికైతే సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.